సజీవుడైన ఆత్మస్వరూపి అయిన దేవాతి దేవుడు, అద్భుతకరుడు, యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడు, భూమి మీద విశ్వములో ఉన్నటువంటి చలించే ప్రతి ప్రాణిని తన స్వహస్తాల చేత సృష్టించినటువంటి వాడు, వాటినన్నిటినీ పరిపాలించువాడు, వాటి యొక్క దినములను లెక్కించినటువంటి వాడు, మనుషులను చేసినటువంటి వాడు, మనుషుల యొక్క ఆత్మలను ఎరిగినటువంటి వాడు దేవాతి దేవుడు. ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. యోబు గ్రంథము 13వ అధ్యాయము. ఇది యోబు గారు ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ఆయన 3 సార్లు మాట్లాడాడు. ఒక స్నేహితుడు మాట్లాడిన తర్వాత ఒకసారి మాట్లాడడం, ఇంకొక స్నేహితుడు మాట్లాడిన తర్వాత మరలా యోబు గారు వారికి జవాబు చెప్పడం, ఎలీఫజ్ గారు మాట్లాడినప్పుడు ఒకసారి రెస్పాన్స్ ఇచ్చాడు, తర్వాత బిల్దాద్ గారు మాట్లాడినప్పుడు ఒకసారి రెస్పాన్స్ ఇచ్చాడు, తర్వాత జోఫార్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 4వసారి యోబు గారు, ఎందుకంటే 12వ అధ్యాయములో ఆయన ప్రారంభించాడు. అంటే జోఫార్ గారికి ప్రత్యుత్తరము ఇలాగిస్తున్నాడు 12వ అధ్యాయంలో 1వ వచనంలో. 13వ అధ్యాయంలో తన యొక్క 4వ రెస్పాన్స్, ప్రతిస్పందన. ఇది ఈ అధ్యాయములో స్నేహితులు మాట్లాడినటువంటి మాటలకు ఆయన చాలా ఇబ్బంది పడినట్టు, వారు ఇప్పటి వరకు తనను ఏ విధంగా గద్దించారో, తనలో తప్పిదాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారో, వారికి ఇప్పుడు వారితో వాదిస్తున్నట్టు మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారిలో ఈయన తప్పిదాలు కనిపెట్టినట్టు ఒకటి చూస్తాము. రెండవది, దేవునితోనే నేరుగా ఆయన వాదించడము, దేవునితోనే తన యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవడము, దేవుని దగ్గర ప్రార్థించడము, దేవుని దగ్గర తన యొక్క లోపాలను ఒప్పుకొనడము. అంటే తన మాటలలో 2 కోణాలు. మొదటి కోణము తన స్నేహితులతో మాట్లాడడం, రెండవ కోణము దేవునితోనే మాట్లాడడం. ఈ 2 పనులు యోబు గారు 13వ అధ్యాయంలో చేశాడు. మొట్టమొదటగా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో 1వ వచనం నుండి, ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. నిజంగా స్నేహితులు అయినప్పుడు దాదాపుగా ఒకటే వయసు వారు, లేకపోతే ఒకటే స్టేటస్ కలిగినటువంటి వారు జ్ఞానములో. కాబట్టి మీకు తెలిసినవన్నీ నాకే తెలుస్తుంది, నాకు కూడా తెలియను, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. సో ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఏ దృష్టితో చెప్తున్నారంటే, నీకు జ్ఞానం లేదు, నువ్వు గ్రహించలేవు, ఇదిగో మాకే ఎక్కువగా తెలుసు అని వాళ్ళు ఆ మనసుతో, ఆ భావముతో అనేక మాటలు మాట్లాడుతున్నారు. దానికి ఆయన ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించే ధోరణిలో ప్రతిస్పందన చేస్తున్నాడు. 4వ వచనంలో, మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. ఈరోజు మనం 2 విషయాలు మాట్లాడుకొనబోతున్నాము ఈ యొక్క 13వ అధ్యాయంలో. మొదటి విషయము, స్నేహితులను గూర్చి, 3 స్నేహితులను గూర్చి, వారు మాట్లాడిన మాటలకు, మాట్లాడే విధానముకు, మాటలలో ఉన్న ఆ మాటలకు వెనక ఉన్నటువంటి ఉద్దేశములకు ఆయన
ప్రతిస్పందన ధీటుగా, గట్టిగా, తన శరీరంలో ఎంత బాధ ఉన్నా, అనేకమైనటువంటివి కోల్పోయినా, ఎక్కడ కూడా ఆయన వాళ్ళ యొక్క దయను కోరుకున్నట్టు మనం ఇక్కడ చూడడం లేదు. అది యోబులో మనం ఒక ప్రత్యేక విషయాన్ని మనం చూస్తాం. సాధారణంగా మనం బలహీనంగా పడి ఉన్నామనుకోండి, మొత్తం కోల్పోయి బలహీన స్థితిలో ఉంటే ఎవ్వరొచ్చి ఏది చెప్పినా మౌనంగా ఉంటాం మనం. ఎందుకంటే ఏమో అదే అయ్యుండొచ్చు, అదే కారణం అయ్యుండొచ్చు. సో, మనం దాదాపుగా మౌనంగా ఉంటాము. వాళ్ళు ఏది చెప్పినా వింటూ ఉంటాము. కానీ యోబు గారు అట్లా లేడు. ఇక్కడ పనికి మాలిన వైద్యులు, వైద్యులు అంటేనేంటి? బాగు చేయవారు. మీరు ఎట్లా వస్తున్నారు నా దగ్గరికి? నన్ను బాగు చేయాలని, ఆదరించాలని, బలపరచాలని చేస్తున్నారు. ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. కానీ కొన్ని మాటలకు యోబు గారు సరిగ్గా అది ఒప్పుకోలేకపోతున్నాడు కాబట్టి మీరు పనికిమాలిన వైద్యులు. 5వ వచనంలో మీరు కేవలము మౌనంగా నుండుట మేలు. అది మీకు జ్ఞానమని ఎంచబడును. అది మీకు జ్ఞానముగా ఎంచబడును. ఇది మనకు క్రైస్తవులకు కూడా కృత నిబంధన బోధ వెలుగులో మౌనముగా ఉండుట, ఈవెన్ సామెతల్లో కూడా మనం చూస్తాం. అది జ్ఞానముగా ఎంచబడును. ఇదే అవకాశం దొరికిందని దేవుని పేరట ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడకుండా, మనం ఏదైనా తెలిస్తేనే మాట్లాడడం మంచిది. 7వ వచనంలో దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా, ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా. ఇది మనకు వ్యక్తిగతముగాను, లేకపోతే సంఘముగాను, సంఘము ప్రపంచానికి అనేక మాటలు బోధిస్తున్నారు. ఉపదేశకులు, బోధకులు, కాపరులు, అపోస్తలులు ఎంతోమంది దేవుని పేరట అనేకమైనటువంటివి బోధిస్తూ ఉన్నారు. ఆ బోధలలో మోసకరమైనటువంటి మాటలు ఉన్నాయేమో. నిజంగా స్నేహితులు చెప్పిన దాంట్లలో ఏది కూడా మనకు ఆ భాషను, ఆ భాషలో ఉన్నటువంటి మాటలను ప్రపంచంలో పెడితే, ఒక న్యూస్ పేపర్‌కో, లేకపోతే ఒక పత్రికనో, ఒక హ్యాండౌట్ తయారు చేసి ప్రజలకు ఇచ్చారనుకోండి. ఇదిగో పలానా వ్యక్తి ఈ విషయాలు చెప్పాడు అంటే, బాగానే చెప్పాడు కదా సార్ అంటాం. మంచి మాటలే ఉన్నాయి కదా! గొప్ప విషయాలున్నాయి గదా! కానీ దానిలో మోసము దాగి ఉన్న సంగతి ఎవరికి తెలియను? పాపం ఆ స్నేహితులకు కూడా తెలీదు. అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము సంపూర్ణముగా తెలియక, గ్రహించక, ఇంగ ఇదే అయిండొచ్చు అని అంత గట్టిగా, తెలియని విషయాన్ని గట్టిగా చెప్పడము సరైనటువంటిది కాదు. సరైనటువంటిది కాదు. అందుకనే ఎప్పుడు కూడా బోధించేవారు, మాట్లాడేవారు, ఆదరించేవారు మనము వ్యక్తిగతంగానో, లేకపోతే సంఘములోనో, లేకపోతే సమాజంలోనో ఏదైనా మనం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుని మీద తప్పకుండా మనము ఆధారపడాలి. పడాలి. నాకేం తెలుసు ప్రభువా? అసలు వాళ్ళ సంగతి నాకేం తెలుసు? అవతల వ్యక్తి సంగతి నాకేం తెలుసు? నువ్వు ఏదైనా మాట్లాడమంటేనే మాట్లాడతాను. లేతే నేను నోరు మూసుకొని ఉంటాను అన్న భావనతో మనం సిద్ధపడి ఉండాలి. 8వ వచనంలో ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా, దేవుని పక్షమున మీరు వాదింతురా. దేవుడు పక్షపాతి కాదు. అలాంటప్పుడు మీరు దేవుని పేరట ఆయనను పక్షపాతిగా చూపిస్తున్నారు. ఆయనను పక్షపాతిగా చూపిస్తున్నారు. దేవుణ్ణి ఒక్కొక్కసారి మనము తప్పుగా ప్రచురం చేస్తూ ఉంటాము. నిజంగా యోబు గారి విషయంలో వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు.
తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకని ఈయన వారిలో ఈ తప్పిదాలు కనిపెడుతున్నాడు. 9వ వచనంలో ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా, లేక ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా. వాళ్ళకి ఈ మాటలు ఆశ్చర్యం. అరే మేమేంటి దేవునికి ఎట్లా మోసం చేస్తున్నాము? అవతల వ్యక్తిని సరిగ్గా అర్థము చేసుకోకుండా మాట్లాడే ప్రతి మాటలు దేవునికి మోసం చేసినట్టే, దేవుని వాక్యానికి కలిపినట్టే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాటిని తీసివేసినట్టే. మనకెంత గంభీరమైనటువంటి స్వరమున్నా మనము బైబిల్ పట్టుకొని దేవుని యొక్క మాటలు వారికి బోధిస్తున్నా మనకు గ్రహింపు అంటే అవతల వ్యక్తి గాని, అవతల గుంపు గాని, ఒక సంఘం గాని వారి గూర్చినటువంటి విషయాలు మనకు తెలియకుండా, ఆ లోతైనటువంటి విషయాలు తెలియకుండా, పరలోకపు దృష్టి మనకు తెలియకుండా మాట్లాడితే అవన్నీ కూడా దేవునిని పక్షపాతిగా చేసినట్టు, దేవుణ్ణే మనం మోసం చేసినట్టు. అందుకనే ఇర్మియా గ్రంథంలోను, యెజ్కేలు గ్రంథంలోను దేవుడు కొంతమంది ఈ ఉపదేశకులను గురించి మాట్లాడుతూ, నేను పంపకుండానే వారు వెళ్ళి పరిచర్య చేస్తున్నారనియు, నేను బోధించకుండానే వారు బోధిస్తున్నారనియు, నేను కలల ద్వారా, దర్శనాల ద్వారా వారితో మాట్లాడకుండానే వారు వెళ్ళి అవును దేవుడు మాతో మాట్లాడాడు అని బోధించుట ఎంత ప్రమాదకరము, ఎంత ప్రమాదకరము. గనుక బోధించువార్లారా జాగ్రత్త, జాగ్రత్త. తొందరపడి ఇతరులకు బోధించుట తగదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చునుగాక. 11వ వచనం, 10వ వచనంలో మీరు రహస్యముగా పక్షపాతం చూపిన యెడల నిత్యముగా ఆయన మిమ్మును గద్దించును. 11వ వచనం, ఆయన ప్రభావం మిమ్మును భయపెట్టదా, ఆయన భయము మీ మీదికి రాదా. మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంచి వాదములు. యోబు గారు ఇంకా తట్టుకోలేక ఎదురు తిరిగేశాడు. సామెతలు, మీ సామెతలు బూడిద సామెతలు, బూడిదతో సమానం. తీసి బయటపడేసేటంత విలువ కలిగినటువంటివి మీ మాటలు. సరే, యోబు గారు చెప్పే మాటలలో ఎంత సత్యం ఉన్నది? ఎంత సత్యం ఉన్నదంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఇది సందర్భము. ఒకరికి జరిగిన సందర్భము, ఒకరికి జరిగినటువంటి విపత్తు ఇంకొకరికి తెలియదు. పరలోకంలో దేవునికి అపవాదికి జరిగిన సంభాషణ గురించి భూలోకంలో ఉన్నటువంటి వీళ్ళిద్దరికి తెలియదు. యోబు గారి అంతరంగ జీవితమును గూర్చి ఈ స్నేహితులకు సరిగ్గా తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుని గూర్చి ఒక్క కోణంలోనే అర్థం చేసుకొని మొత్తం ఇదే అనుకుంటున్నారు. ఇక మొత్తం ఇదే అనుకుంటున్నారు. అందుకనే మనము ఒక సామెత వాడుతుంటాం. కళ్ళు లేనటువంటి వారికి, లేని వారు ఎవరైనా పోయి ఏనుగు కాళ్ళు పట్టుకొని తర్వాత ఎవరైనా ప్రశ్న అడిగితే ఏనుగు ఎన్ని కాళ్ళు ఉంటాయంటే ఒక్కటే ఉంటుంది సార్ అన్నారు. ఒక్కటే ఉంటుంది ఏనుగు కాలు. ఎందుకంటే తాను పట్టుకున్నది నిజంగానే ఒక్కటి, మిగతాయి ఆయన పట్టుకోలేదు, చూడలేడు కాబట్టి ఒకటే ఉంటుందని అనుకుందామా? 4 ఉండవా? వారికి కనిపించిన దానినే పరిపూర్ణంగా చేసుకొని, వారు గ్రహించినటువంటి వాటినే సత్యమని దృఢపరుచుకొని మాట్లాడుట ద్వారా, బోధించుట ద్వారా దేవునిని మనము మోసపరుచుచున్నాము, దేవునిని ఇతరులకు తప్పుగా చూపిస్తున్నాము, దేవుణ్ణి మనం పక్షపాతిగా చేస్తున్నామేమో. 13వ వచనంలో నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులయుండుడి, నా మీదికి వచ్చున్నది ఏదో అది వచ్చునుగాక.
మీరు ఇప్పటి నుండి మౌనంగా ఉండండి. నాకు ఏదైతే అవుతుంది, మీరు మాత్రం మాట్లాడకండి. మొత్తానికి యోబు వాళ్ళ ముగ్గురిని కూడా ఎట్లా చూస్తున్నాడంటే, ఏమి ఇంత జ్ఞానం లేని వాళ్ళారా మీరు? అసలు ఇప్పుడు ఒక యథార్థవంతుణ్ణి, నీతిమంతుని పట్టుకొని తన పిల్లల కొరకు రోజు ప్రార్థన చేసి, పాపము విషయమై భయము కలిగి ఆ! ఎంత పేరు పొందినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, "నువ్వు తప్పు చేసినవు, పాపం చేసినవు" ఆ! అని చెప్తే ఎట్లుంటది? ఎట్లుంటది? ఇప్పుడు మనమే అనుకుందాం. మన దగ్గరకొచ్చి, పాస్టర్ గారు నిన్న మీరు మందు తాగుతారు. నాకు తెలిసిపోయింది. తాగుతారు కాబట్టి మీ ముఖం అట్లా ఉంది" అన్నాడనుకోండి. నన్నెవరైనా చూసి నాకేమనపడతదప్పుడు? నేనైతే నా విషయమైతే నేను దాన్ని లైట్ తీసుకుంటా. ఎందుకంటే అది లేనప్పుడు అది నవ్వొచ్చేటటువంటి మాట. సరే నేను శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు అది పలానా చేసినవు గాబట్టి నువ్వు ఇట్లా నీకయింది. అసలు ఆ చెప్పే వ్యక్తులను నేనెట్లా చూస్తా? చాలా చిన్నవారు, చూడ్డానికి చాలా వృద్ధులుగా ఉన్నారు. కానీ చిన్న విషయాలు కూడా వాళ్ళు తెలుసుకొనలేకపోతున్నారు. సరే. ఇప్పుడు అది మొదటి విషయం. 13వ అధ్యాయంలో యోబు గారు తన స్నేహితులను గూర్చి చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన కన్నులు పైకెత్తాడు. దేవునితో నేరుగా మాట్లాడుతున్నాడు. మూడవ వచనంలో. నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను. దేవునితోనే వాదింపగోరుచున్నాను. ఈ మనుషుల మీద నాకు నమ్మకం లేదు. నేను దేవునితోనే డైరెక్ట్‌గా మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. అది మంచిది కూడా. మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే క్రైస్తవులకు, మనం దేవునితో నేరుగా మాట్లాడుట. దేవుని దగ్గర యోబు గారు మాట్లాడినటువంటి మాటలు చిన్న పిల్లలు తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడినట్టు మనము చూస్తున్నాం. అది దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే మనము ఎవరమో, ఏ స్థితిలో ఉన్నవారమో దేవుడు బాగుగా ఎరిగినటువంటి వాడు. 15వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. అబ్బా! ఎంత బావుందది. ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చాలా అది కఠినమైనటువంటి, బలమైనటువంటి తీర్మానం. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. నాకాయన కావాలి. నేను ఆయన తగ్గట్టే ఉంటాను. నా దేవుడు నన్ను ఏది జేసినా గానీ ఆయననే. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. తన జీవితం గురించి ఎంత నమ్మకము యోబు గారికి. దేవుడు యోబు గారిని గూర్చి ఎంత సాక్ష్యం జెప్పాడో, యోబు గారు కూడా అంతే గట్టిగా తన యథార్థతను, న్యాయ ప్రవర్తనను ఆయన రుజువు చేసుకుంటాడని ఆయన 16వ వచనంలో. ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణార్థమైనటువంటిది. ఇది నాకు మేలే. ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెడుతూ ఉంటాను. అది నా రక్షణకు కారణమవుతది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధనలో క్రైస్తవులకు వస్తున్నటువంటి శ్రమలు 2 కొరింథీ 7వ అధ్యాయములో, నా మాటలు మీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు కొంచెం కఠినంగా కొంతమంది బాధపడ్డారని నాకు తెలిసొచ్చింది.
అయినా ఆ బాధపడి వారు మారు మనసు పొందారు అని కూడా నాకు తెలిసింది. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మీరు నా మాటల ద్వారా, నా బోధల ద్వారా బాధపడితే నేనేం బాధపడను. నేనేం బాధపడను. అయ్యో! నేను ఈ మాట గట్టిగా చెప్పానే, వాళ్ళు కొంతమంది సంఘంలో బాధపడి ఉంటారే, నేనట్లా ఏం బాధపడను. ఎందుకంటే, ఆ మాటలను మీరు మారు మనస్సు పొందుటకు, రక్షణ పొందుటకు కొంతమంది తీసుకున్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అట్లే ఆయన ఇప్పుడు నాకు రోగం ఇచ్చినా, చంపినా, ఆస్తి తీసేసినా, ఏదైనా గాని అది నాకు రక్షణార్థమైనదగును. నేనెందుకు దేవుని దగ్గరికొస్తున్నాను తెలుసా అండి? భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. భక్తిహీనుడు చర్చికి రావచ్చు. కానీ దేవుని సన్నిధికి రాలేడు. అదేంటి సార్, చర్చ్ అంటే దేవుని సన్నిధే గదా! కాదు. దేవుని సన్నిధి అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన నాకు గురించి బాగా తెలుసున్నటువంటి వాడని, సర్వశక్తిమంతుడని, నేను పుట్టకముందే ఆయనకు నేనెవరో తెలుసని, ఇప్పుడు నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయో ఆయనకు తెలుసు. నా జీవితం ఏంతో బయట, లోపట అంతా చూచినటువంటి వాడు అన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు ఎక్కడ ఉన్నా వారు దేవుని సన్నిధిలో ఉన్నట్టే. నా రహస్య పాపములు ఆయనకు బాహటముగా, ప్రత్యక్షముగా కనపడతాయి. నా ఉద్దేశములను ఎరిగినటువంటి వాడు నా దేవుడు అన్నటువంటి మనసు, జ్ఞానము కలిగినటువంటి వారు ఎక్కడ ఉన్న దేవుని సన్నిధిలో ఉన్నట్టే. ఈ ఆలోచన లేకుండా, ఈ ఆలోచన లేకుండా, ఈ ఆలోచన లేకుండా ఉంటే మనం ఎక్కడ ఉన్నా గాని దేవుని సన్నిధి లేనట్టు మనం చెప్పుకుంటాం. ఇది దేవుని సన్నిధి. ఎందుకంటే ఒక చర్చ్ ఉంది గదా! చర్చిలో దేవుని సన్నిధి అని చెప్తుంటాం. నో. దేవుని సన్నిధి అంటే దేవుడు ఉండే స్థలము. దేవుడు ఉండే స్థలములో వాతావరణం ఎట్లుంటది? పరిశుద్ధత, వెలుగు ఉంటది. వెలుగున్న దగ్గర చీకటి ఎట్లొస్తది? రాలేదు. తెగింపరు వాళ్ళు. దేవుని దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు యోబు గారు. 22వ వచనంలో, అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకుత్తరమిచ్చెదను. నేను పలికెదను, నీవు నాకుత్తరమిమ్ము. పైన వచనం చదువుదాము. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదరింపనీయకుము. ప్రార్థన. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము ప్రభా, నీ భయము నన్ను బెదరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకుత్తరం ఇచ్చేదను, నేను పలికెదను, నీవు నాకుత్తరమిమ్ము. నీ భారమైనటువంటి చెయ్యి నా మీద ఉంది కాబట్టి ఈ శ్రమ నాకు వచ్చినది. అది తీసేసేయి, నువ్వు పిలిస్తే నేను పలుకుతాను. 23వ వచనంలో, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయుము. ఇది యేసుక్రీస్తు మాట్లాడినట్టే. నాలో ఏదైనా దోషం ఉందని ఎవరైనా నిరూపించగలరా? స్థాపించగలరా? నా దోషములని, నా పాపములని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము ప్రభువా, నాకు తెలియచేయి. అంటే దీనిలో 2 అర్థాలు ఈ మాట చెప్పడంలో. నేను సరి అయినటువంటి వ్యక్తిని, మరి నేనేం తప్పు చేసినా అన్నటువంటి భావము. రెండవ భావం ఏంటంటే, సరే నా దృష్టికైతే నేను మంచినే ఉన్నా, నాకు తెలియకుండా ఏమైనా ఉన్నాయేమో, నాకు తెలియకుండా నాలో ఏదైనా లోపాలు, పాపాలు ఉన్నాయేమో నాకు తెలియచేయము. 139వ కీర్తన చివరి మాట అద్భుతమైనటువంటి మాట.
అది ఒకవేళ మీకు తెలియకపోతే దాన్ని ధ్యానించండి. ఎంత మంచి మాట అంటే దేవా, 139వ కీర్తన చివరి వచనంలో ఇది మనం తీసుకోవచ్చు. 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. ఈ ప్రార్థన ఈ ప్రార్థన మనము అలవాటుగా చేసుకో. చాలాసార్లు నా మట్టుకు నేను సరైనటువంటి వ్యక్తిని, నీతిమంతుణ్ణే, అయితే దేవుడు పరీక్ష చేస్తే ఇంకొక విషయం నేను చెప్తానండి. నా గురించి నాకు సంపూర్ణంగా తెలియదు. నీ గురించి నీకు కూడా సంపూర్ణంగా తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే, అమ్మా నేను ఇంత ఉందా నాలో, మన కనులు ఆ మనోనేత్రాలు తెరిస్తే మన గురించి అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే మన గురించి మనకు తెలియదు. మన గురించే మనకు తెలియకపోతే వేరే వాళ్ళకు మన గురించి ఎట్లా తెలుస్తుంది? కనుక దేవుణ్ణి పరీక్ష చేయమని చెప్పాలి. ఇది వెరీ సింపుల్. మనము డాక్టర్ కాడికి పోతాం. డాక్టర్ గారు పరీక్ష చేసి బ్లడ్ టెస్ట్, ఇంకొక టెస్ట్ అన్ని చేసి, అయ్యా ఇది నీలో ఉంది అని చెప్పకముందు మనలో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది? మనకైతే తెలియదు కదా. ఆ బ్లడ్లో ఏమి రోగం ఉందో, ఏ కణాలు, ఏ అన్నెసెసరీ కణాలు ఉన్నాయో మనకెట తెలుస్తుంది? ఏది తక్కువ ఉందో ఎక్కువ ఉందో మనకు ప్రత్యక్షంగా తెలియదు. ఒక డాక్టర్కి లేకపోతే ఒక పరీక్ష చేసేవారికి తెలుసు. ఇది శరీర విషయము. మరి ఆత్మ విషయము ఏదైనా ల్యాబొరేటరీకి వెళ్ళి నా తలంపులను టెస్ట్ చేయండి అంటే, నా ఆలోచన విధానాన్ని టెస్ట్ చేయండి అంటే వాళ్ళు చేస్తారా? చేయలేరు. మన శరీరాన్నంతటిని కూడా నియంత్రించేది మన ఆలోచన విధానము, మన ఆత్మ. దానిని పరీక్షించగలిగినటువంటి వాడు దేవుడే. యోబు గ్రంథము 13వ అధ్యాయంలో ఆయన దేవుని దగ్గర తన వాదమును వినిపిస్తూ ఉన్నాడు. 26వ వచనంలో, నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బోండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. ఇక్కడ ఒక పాపపు ఒప్పుకో. ఏదో చిన్నప్పుడు బాల్యంలో నేను తప్పులు చేశాను ప్రభువా, దాన్ని నువ్వు అట్టనే పెట్టుకున్నావా? అట్లనే దాన్ని పెట్టుకొని నువ్వు దానికి శిక్ష విధించాలని విధిస్తున్నావా? చూడు, నన్ను ఎంతగా, నాకు తెలిసి అదే ఉండొచ్చు. నేను ఇప్పుడైతే ఏం పాపం చేయలేదు. నా చిన్నప్పుడు చేసినటువంటి పాపములను నాకు స్వాస్థ్యముగా నువ్వు విధించి ఉన్నావంట. ఆ పదాలు చూడండి ఎట్లుందో. ఒక శిక్షను స్వాస్థ్యముగా భావించుట. 28వ వచనంలో, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మెట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. నేనే పాటివాడను, ఎంత బలహీనుడను, అయినా నీవు నన్ను శిక్షిస్తున్నావు. యోబు గారు ఆయన కన్ఫెషన్స్ చేస్తున్నారు చూడండి 14వ వచనంలో, నేనెందుకు నా ప్రాణమును ఎర్రగా చేసుకొనవలెను, చేసి కొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. నేను మౌనంగా ఉండను. ఎందుకంటే నాకు ఇప్పుడు రక్షణ కావాలి, నాకు జీవము కావాలి, దేవుని దగ్గర ఏదో తెలుసుకోవాలి. మా బంధువులలో నేను అప్పుడప్పుడు ఒక ప్రశ్న వేస్తుంటాను, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు నీకు తెలుసా అంటే, ఎక్కడ పోతే మాకేంట్రా అంటారు. మాకెందుకు, మాకేం తెలుసు?
ఎక్కడ పోతే మాకెందుకు, ఎవరికి తెలుసు అన్నట్టుగా వారు మాట్లాడుతుంటారు. కానీ యోబు గారు అట్లా వదిలిపెట్టాడు. ఇదేదో సంగతి తేలాల్సిందే. ఏమవుతుందో ఏమో తెలియనటువంటి వారి యొక్క జీవిత విధానము వేరే ఉంది. ఉం? 18, 19 చదివి ఆలోచించుడు, నేను నా వ్యాజ్యమును సరి చేసుకుని ఉన్నాను, నేను నిర్దోషిగా కనపడుతునని నాకు తెలియను. నా ఆలోచన విధానాన్ని నేను సరి చేసుకుంటున్నా, మళ్ళా బాగా విచారిస్తున్నా, నాలో ఏదైనా జరిగాయో అని విచారిస్తున్నా. నేను నిర్దోషిగా కనపడేదను, నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు, ఎవడైనా నుండి నేడలా నేను నోరు మూసుకొని ప్రాణము విడిచేదను. అంత కాన్ఫిడెన్స్ తన జీవితం పట్ల ఉన్నట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల్లో ఉన్నటువంటి జీవము, వెలుగు, రక్షణ, వాగ్దానము, ఆజ్ఞలు నాకు ఏవైతే అవసరమో, నీకు ఏవైతే అవసరమో వాటిని మన హృదయంలో వ్రాయునుగాక. ప్రార్థన. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, నీవే మాలో ఉండి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.